ప్రతిపక్షాలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబుని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సొంత ఎజెండా లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్ని పార్టీలతో వచ్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయకేతనం ఎగురవేస్తారన్నారు రోజా. కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, నీ పార్టీకి పండగ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు. నీకు ఈరోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్లో నించోడానికి కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనని భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈరోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసిన, జనసేనతో జత కలిసిన, బీజేపీతో జత కలిసిన లేదా సిపిఎం సిపిఐతో జత కలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. రోజు ఆయన చూస్తే ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది. పొద్దున్నే జనసేనతో ఉంటాడు, మధ్యాహ్నం కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో మంతనాలు, ఈ ఇన్ బిట్వీన్ సిపిఐ సిపిఎంతో. ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు. ఆయనకంటూ ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఎజెండా లేదు. ఈరోజు ఆయనకున్న జెండా ఎవరిది? ఎన్టీఆర్ గారిది, పార్టీ ఎన్టీఆర్ గారిది. అన్నీ వేరే వాళ్ళవి లాక్కొని వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడే తప్ప ఏ రోజు కూడా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్ చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్ళాడు. తను ఏం చేస్తానో ప్రజలకి చెప్పి వాళ్ళకి భరోసా కల్పించాడు. వారి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా చేశాడు. ఇంతకన్నా గొప్ప నాయకుడు ఏ రాష్ట్రానికి ఉంటారు? మరి ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అందుకే 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 కొట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.